మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16, 17 వచనాలు, ఈ 2 వచనాలు మనం చదివినట్లయితే దేవుడు చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని బిడ్డలారా, కింద ఫుట్ నోట్లో 2 అని ఉంటుంది, లేక మీరు పరిశుద్ధులై ఉన్నారు. ఏమై ఉన్నారు? పరిశుద్ధులై ఉన్నారు. ఇది దేవుని యొక్క కోరిక. మనం పరిశుద్ధులమై ఉండడం, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడం, దేవునికి ఇష్టలుముగా ప్రవర్తించడం అనేది మనము పాస్టమ్ గారు ఇందాక ఒక మాట చెప్పారు. మనమైతే తల్లిదండ్రులకు ఇష్టంగా జీవించాలని, అలాగే భర్తకి ఇష్టంగా జీవించాలని, భార్యకి ఇష్టంగా జీవించాలని కోరుకుంటాం. అయితే దేవునికి ఇష్టంగా జీవించాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో దావీదు ఒక వ్యక్తిగా మనకు బాహాటంగా కనబడుతున్నాడు. అందుకే దేవుడు ఒక మాట దావీదుని అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. కాబట్టి ఉదయకాలం ముందు, ఈ ఆరాధన దినం ముందు, ఈ పరిశుద్ధ ఆరాధన దినం ముందు, ఆదివారం దినం ముందు ఎంతగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే అంతగా సంతోషించాలి మనం. ఎందుకంటే ఒక వ్యక్తి, అపవిత్రుడైనటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క వాక్యము చేత, లేక ఆయన జీవ మరణ పునరుద్ధానాల చేత మనము ఏమైనామంటే పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆయన ఆ రక్తము మనల్ని ప్రతి పాపమును కడిగి ఏం చేసిందంటే పరిశుద్ధ పరిచున్నది. పాపము లేనటువంటి వారముగా జీవించుటకు మార్గము మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చినప్పుడు మనల్ని మనము సరిచేసుకోవడమే కాదు, మనము క్రీస్తుని యొక్క సారూప్యములోకి వచ్చినటువంటి వారముగా మనము ఆయన బిడ్డలముగా జీవించేదానికి ఆయన ఎంతగానో మనకు మంచి అనేకమైనటువంటి కార్యములు మన జీవితంలో చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారు నీవు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఇది ప్రశ్న. అపోస్తలుడైన పౌలు ఆయన దేవాలయమును అలాగే ధర్మశాస్త్రాన్ని చూసేవాడు. అయితే ఎప్పుడైతే దమస్కు వెళ్తున్నటువంటి ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎదురయ్యారో, ఆ ఎదురైనటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కళ్ళు బాగొట్టుకొని యేసుక్రీస్తుని ఎదుర్కొన్నటువంటి ఆ అపోస్తలుడైనటువంటి పౌలు కళ్ళు పోగొట్టుకొని ఆయన దమస్కులో ఉన్నటువంటి ఒక సన్నని వీధిలో ఒక ఇంట్లో 3 రోజులు గుడ్డివాడైపోయి ఆయన ఎన్నో ధర్మశాస్త్రం విషయంలో కానీ, దేవాలయం విషయంలో కానీ ఎన్నో కలలు కన్నాడు. అయితే ప్రభువు ఆయన్ని దర్శించిన వెంటనే ఆయన పరిశుద్ధతను పొందుకున్నటకు ఆయన ఏం చేయాలో ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రభు మాట్లాడడం ప్రారంభించాడో అతని జీవితంలో ఏం జరిగిందంటే క్రీస్తుని పోలి నడుచుకునేదానికి ఆయన జీవితం ప్రారంభించాడు. అందుకే చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకునడి అని. ఆ సంఘాలకి, ఆయన కట్టినటువంటి సంఘాలకి, ఆయన సేవ చేసినటువంటి సేవా జీవితంలో ఆయన పోయినటువంటి ప్రాంతాలకంతా కూడా ఆయన ఈ విధంగా సాక్ష్యము చెప్తూ క్రీస్తుకి హతసాక్షిగా మారిపోయాడు. ఆయన బ్రతుకు దినములన్నిట ఆయన సాక్షిగా జీవించాడు, దేవునికి సాక్షిగా జీవించాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని ఆలయములో నివసించుచున్నంత కాలం ఎంతో భక్తిగా ఉంటాం, భయముగా ఉంటాం.
చూడండి, ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి వారు ఎలాగ ఉండాలంటే చాలా పవిత్రంగా ఉండాలి, చాలా యథార్థంగా ఉండాలి. నిర్గమాకాండము 40 అధ్యాయము చూడండి, అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను, ఆ ప్రత్యక్ష గుడారంలో తేజం మహిమ నిలిచి ఉంటుంది. ఆ తేజం మహిమ ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారం నుంచి లేచి మేఘం వలె ఆ ప్రయాణం చేస్తుందో, ఆ ప్రయాణమును బట్టి ఇజ్రాయేలీయులు అందరూ కూడా నడిచిపోయేవాళ్ళు అనమాట, ప్రయాణం చేసేవారు. చదవండి ఆ మాటల్ని, నిర్గమకాండం 40 అధ్యాయం 34 నుంచి గమనించండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలులు ప్రయాణమైపోయిరి. చూసారా దేవుని బిడ్డలారా, అంటే తేజో మహిమ అంట. ఏం మహిమ? తేజో మహిమ. అంటే ఆ మహిమాన్వితుడైనటువంటి దేవుడు, మహిమ గల దేవుడైనటువంటి యెహోవా ఈ ఇశ్రాయేలీయుల మధ్యలో ఆ ప్రత్యక్షపు గుడారము వారికి కట్టించి, ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి బలిపీఠము, గంగాలము, అక్కడ అర్పించే అర్పణలు, నైవేద్యములన్నీ కూడా ఆయన పొందుకుంటూ ఆ మందిరములో ఆ ధూప వేదికని జరిగిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎంతో పరిశుద్ధపరచబడినటువంటి పరిస్థితిలో ఉన్నది. అయితే ఎప్పుడైతే తేజం మహిమ దిగుతుందో అక్కడికి అహరోను వెళ్ళలేడు, మోషే వెళ్ళలేడు, ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ దహించు అగ్నిలాగా, లేక ఆ తేజ మహిమను తట్టుకోలేని పరిస్థితి అక్కడ మనుషులకి కనబడుతుంది. అలాగే మోషే కూడా ఆ ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, మోషే అక్కడ వారికి నాయకుడిగా ఉన్నాడు, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా కూడా ఆ ప్రత్యక్షపు గుడారం అనే ఆ మందిరములోకి దేవుడు దిగినప్పుడల్లా ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఏమంటున్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో పౌలుకి ఇచ్చిన దర్శనములో పౌలుకి ఇచ్చినటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి మాటల్లో దేవుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో, అక్కడ తేజ మహిమ, అక్కడ ఏం మహిమ దిగుతుంది? దేవుని మందిరంలోకి తేజ మహిమ దిగుతుంది. ఇక్కడేమవుతుంది? పరిశుద్ధాత్మ. అంటే మేడగది సహవాసంలో వారు 120 మందిగా కూడుకున్నప్పుడు ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని జ్వాలల వలె విభాగింపబడినట్లుగా వారి మీద వ్రాలగా, వారు వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. అప్పటి వరకు వారికి ధైర్యం లేదు, వారికి పిరికితనం ఉంది. వారు ఎలాంటి వారు కూడా సామాన్య మానవులుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చిందో, వారి మీదకి అగ్ని జ్వాలల వలె వ్రాలిందో, వారు మాట్లాడడం, వారు భాషలో మాట్లాడడం, వారు ప్రవచించడం, వారి భాషలకు అర్థం చెప్పడం, ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. పరిశుద్ధ దేవుడు అంత గొప్పగా ఒక మందిరముగా వారిని మార్చాడు. వారు అనేక ప్రాంతాలకి, భూమి ఎక్కడెక్కడికి దేవుడు భూమి మీద వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడో, ఆయన గురించి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పమన్నాడో ఆ ప్రాంతాలకంతా వెళ్ళి వారు ఎంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మందిరముగా ఉండడము అనేది చాలా
విలువైనది. ఆ మందిరముగా నువ్వు ఉన్నావంటే నీలో ఎవరున్నట్టంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లు. నీవు ఏమైనావంటే పరిశుద్ధపరచబడి ఉన్నావు. నీవు దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వ్యక్తివి. నీవు అభిషేకించబడినటువంటి వ్యక్తివి. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును అందుకున్నటువంటి వ్యక్తివి. నీవు ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యం అంటకుండా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అంటే అది దేవుని కృప. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు కాలములో ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటను దావీదు మనకు ఫిలిష్తీయులు ఆ మందసమును ఎత్తుకెళ్ళినప్పుడు, ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి మందసాన్ని ఎత్తుకుపోయినప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే, ఒక ఆయన ఉజ్జానేతను ఏం చేశాడు, ఆ ఎద్దుల బండిలో ఫిలిష్తీయుల దగ్గర నుంచి ఆ మందసము తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితిలో ఆ మందసము ఆ పెట్టిని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఎద్దుకి కాలు జారినప్పుడు ఆ మందసం ఏమవుతుంది, పడిపోబోతుంది. అయితే ఉజ్జానేతను పాపం ఆయన ఆ మందసం పెట్టిని పట్టుకున్నాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము మనం గమనించినట్లయితే 6వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, వారు నాకోను కళ్ళమును దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. అంటే ఆ మందసం అంటే, మందసంలో ఏముంది, ఇంతకు ముందు కూడా చాలాసార్లు మీకు చెప్పాను. మన్నాగల బంగారు పాత్ర, అహరోను చిగిరించిన చేతికర్ర, 10 ఆజ్ఞలు. అంటే ఆయన యెహోవా దేవుడు స్వయంగా ఇజ్రాయేలు కొరకు పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన ఆ చేవ్రాతతో వ్రాయించినటువంటి 10 ఆజ్ఞలను యెహోవా దేవుడు మోషేకి ఇచ్చాడండి. చూడండి, ఆ మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మందసంలో పెట్టమని చెప్పి దేవుడే చెప్పాడు. అహరోను కర్ర ఎందుకు పెట్టాడంటే, అహరోను హోలీ ప్రీస్ట్ అన్నమాట. ఆయన ఆ ఇజ్రాయేలీలందరికీ కూడా ఆయన పరిశుద్ధ యాజకుడైన ఆయన ఒక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును అందుకున్నటువంటి వ్యక్తి. అందరి కొరకు ఆయన 24 గంటలలో అనేక గంటలు ఆయన దేవుని కొరకు ఆయన నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా, అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఆయన కనబడాలి. అందుకే ఆయన యొక్క అహరోను ఆ కర్రను అక్కడ మనకు ప్రత్యక్ష గుడారములనే కాదు మందస్సములో పెట్టించాడు. అది అందరి కర్రలు కంటే కూడా ఈయన కర్ర ఏమైంది, చిగురించింది. ఎండిపోయిన కర్ర అహరోను కర్ర. దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడు. ఆయన జీవితంలో యథార్థముగా ప్రవర్తించేవాడు. దేవుని దృష్టికి ప్రార్థనాపరుడుగా కనిపించేవాడు. అందుకే ఆయన కర్ర కూడా ఆ మందస్సంలో ఉంది. తర్వాత మూడోది ఏంటి, ఆయన అరణ్యములో ఇజ్రాయేలీలందరికీ కూడా ఆహారము కొదువుగా ఉన్నది అని వారు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో, వారు బాధపడుతూ సనుక్కుంటున్నటువంటి పరిస్థితిలో వారికి మన్నను కురిపించాడు. ఆ మన్నా వారు కనివిని ఎరగలేనటువంటి పరిస్థితిలో వారు చూచి ఆ మన్నను తిన్నారు. వారు దేవుడు ఇచ్చినటువంటి భోజనము చేశారు. అందుకే గుర్తుగా బంగారు పాత్ర ఒకటి తయారు చేసి ఆ బంగారు పాత్రలో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆహారం అని చెప్పి ఆ మన్నని దాంట్లో పోసి ఆ మందసములో పెట్టారండి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి మందసం పెట్టిలో
ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ మందసు పెట్టిని ఉజ్జా తాకినప్పుడు ఏమైపోయినాడు? అక్కడికక్కడికే చనిపోయినాడు. అది తప్పు అంట దేవునికి. మనం అవునని కానీ కాదని కానీ మనం అనలేము. చాలామంది రకరకాలుగా చెప్తారు, అతను పట్టుకోకుండా బాగుండు, అతను తాక్కుంటుంటే భూమి మీద పడిపోతే, ఆ మందసం భూమి మీద పడిపోయినా పర్లేదు, దానికి ఆ దేవుడు ఒప్పుకోండేవాడు. అసలు ఎద్దు కాలు జారడం ఏంటి, మందసాన్ని ఆయన పట్టుకోవడం ఏంటి, ఆయన చనిపోవడం ఏంటి, దావీదు భయపడడం ఏంటి? 30,000 మంది శూరులు తీసుకెళ్ళాడంట. 30,000 మంది శూరులను ఆయన యవ్వనస్తులందరినీ కూడా ఇజ్రాయేలు నుంచి యెహోవా దేవుని మందసాన్ని తీసుకొచ్చుటకు ఆయన ఏఫోదును ధరించుకుని 3 అడుగులకు 4 అడుగులకు ఒక పెయ్య దూడను వధించి ఆ రక్తములో ఆ మందసం తీసుకొని దేవుని యొక్క దావీదు పురానికి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, మధ్యలో ఏం జరిగింది? అక్కడ గిత్తీడగు ఓబేదేదోము ఒక ఆయన కనిపించాడు. భయపడి దావీదు ఏం చేశాడు? గిత్తీడగు ఓబేదేదోము 11వ వచనం చూడండి, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా మందసము 3 నెలలు గిత్తీడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును చూశారా? అంటే ఓబేదేదోమును ఆశీర్వదించాడు, ఉజ్జాను చంపేశాడు. ఉజ్జాలో ఏం చూశాడు దేవుడు? ఆయన హృదయం ఎలాగుందో, ఆయన చేతులు ఎలాగున్నాయో, ఆయన ప్రవర్తన ఎలాగుందో మనకు తెలీదు. కానీ ఉజ్జా ఎలాగున్నాడు? ఎలాగున్నాడు? దేవుని దృష్టికి దావీదైతే చచ్చిపోతే పానీలే, చనిపోతే పానీలే అని చెప్పి అనుకున్నాడు. ఎవరిని? ఉజ్జాని. తర్వాత ఏమన్నాడు? గిత్తీడగు ఓబేదేదోము కూడా ఆ మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ మందసాన్ని చేర్చుకున్నటువంటి ఆ గిత్తీడగు ఓబేదేదోము దేవునికి అనుకూలంగా జీవించాడు. తనను, తన బిడ్డలను, తన ఆస్తి అంతస్తును 3 నెలల్లో దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అది తెలుసుకున్నటువంటి దావీదు మరలా అందరినీ తీసుకుని వచ్చుకున్నాడు. ఈరోజు మనము దేవుని మందసముగా ఒకవేళ నువ్వు గానుంటే 3 నెలల్లోనే ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని నెలల్లో? 3 months. నువ్వు నిజమైన మందసంగా, దేవుని మందసంగా మారిపోయినావంటే, ఈరోజు మందసములో ఉన్నటువంటి దేవుని శక్తి నీ ఇంట్లో ఉందంటే, ఆ మందసములో ఉన్నటువంటి దేవుని శక్తి నీలో ఉందంటే, ఆ మందసములో ఉన్నటువంటి ఆ పవిత్రత నీలో ఉందంటే, ఆ మందసములో ఉన్నటువంటి దేవుని శక్తి కలిగినటువంటి ఆ మందసములో ఉన్నటువంటి ఆ పవర్, దేవుని శక్తిని నువ్వు ఆస్వాదిస్తున్నావంటే, దానికి అనుగుణంగా నువ్వు జీవిస్తున్నావంటే, నీ జీవితము, నీ కుటుంబము 3 నెలల్లోనే ఆశీర్వదించబడును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎందుకు ఆ మందసము నుంచి దూరముగా ఆయన వెళ్ళిపోలేదంటే, తగ్గించుకున్నాడు, భయపడ్డాడు, దేవుడని తెలుసుకున్నాడు. దేవుడు ఉంటాడు ఈ మందసములని తెలుసుకున్నాడు. ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే దేవుడని తెలుసుకున్నాడు. ప్రార్థన చేశాడు, పవిత్రంగా జీవించాడు. దావీదే ఆశ్చర్యపోతున్నాడు, అయ్యో ఉజ్జాకి మరణము కలిగింది, అయితే గిత్తీడగు ఓబేదేదోముకి మరణము కలగలేదు. కారణం ఏంటంటే, ఆ మందసములో ఉన్నటువంటి విలువ ఆ గిత్తీడగు ఓబేదేదోము తెలుసుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్ అంటున్నాడు దేవుడు. నీవు దేవునికి ఆలయమై ఉన్నావు, ఆలయములో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నాడు అని చెప్పడం, అని తెలియపరచడం. నీవు అహరోనులాగా యాజకుడుగా, ఒక వ్యక్తిగా నిన్ను నీవే మార్చుకోవడం, పరలోకము నుంచి పంపబడినటువంటి మన్నా పాత్ర, బంగారు పాత్ర ఉంది, అలాంటి పాత్రగా దేవుని యొక్క వాక్యము చేత నువ్వు బలపరచబడినటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు మార్చుకోవడం. హల్లెలూయా. మూడవదిగా మొదటిది అహరోను కర్ర, రెండోది మార్గములో ఏంటంట, ఆయన మన్నను కురిపించాడు. మార్గములో ఆయన 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నిన్ను నీవు ఈ విధంగా ఆశీర్వాదములోకి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నావా?
ఎన్ని రోజులు బైబిల్ చదువుతున్నావు? ఎన్ని రోజులు దేవునికి ప్రార్థన చేస్తున్నా? 3 నెలలే. ఎన్ని నెలలు? 3 months ఓన్లీ. 3 నెలల్లో తన ఆశీర్వాదము దావీదు చూడగలిగాడు. ఎంటైర్ ఇజ్రాయేలీలందరూ కూడా ఆ మందస్సమును తీసుకుని దానికి ప్రిపేర్ అవుతున్నారు. చూడండి 13వ వచనం 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎట్లనగా యెహోవా మందస్సమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడి. ఏమంత భయము? ఈయనేమన్నా వధించాడా? గిత్తీయుడకు ఓబేదేదోం వధించాడని ఉందా? లేదు. 12వ వచనం చూడండి. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. అంటే ఎట్లా వచ్చాడు? 6 అడుగులంట. 6 అడుగులకు ఒక ఎద్దు అంట, ఒకటియు క్రొవ్విన దూడయు ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది. కాబట్టి ఈరోజు అంటే దేవుని కొరకు, ఆశీర్వాదం కొరకు దేవుని మందస్సము మరలా దావీదు పురములో పెట్టాలని, ఆ ఇశ్రాయేలీలందరూ కూడా ఆశీర్వదించబడాలని, దావీదు ఇంటి వారు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. బాగానే ఉంది. కానీ ఎంత వధ జరిగింది అక్కడ! ఎన్ని దూడలను, ఎన్ని ఎద్దులను వధించారో! మనుషులు తేవడమే కాదు, ఒక పక్క ఎద్దులు తీసుకొస్తా ఉన్నారు. ఆ ఎద్దుల్ని నరకడం, ఆ ఎద్దుల్ని పక్కకి లాగడం, ఆ రక్తంలో ఈ యొక్క మందసాన్ని తీసుకొని పోవడం. 15వ వచనం చూడండి. ఇలాగ దావీదు ఇశ్రాయేలీయుల అందరూ ఆర్భాటముతోను బాకానాదముతోను యెహోవా మందస్సము తీసుకొని యెహోవా మందస్సము దావీదు పురమునకు రాగా కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధి గంతులు వేయిచు నాట్యమాడుచు నున్న దావీదుని కనుగొని తన మనసులో అతనిని హీనపరిచిన వారు యెహోవా మందస్సమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా దావీదు దహన బలులు సమాధాన బలును యెహోవా సన్నిధిని అర్పించను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఆ ప్రత్యక్షపు గుడారములో నుంచి ఏ విధముగా వారు ఆశీర్వాదము దీవెనలు ఏటేటా వచ్చి ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వచ్చి బలులు అర్పిస్తారు. మరలా దావీదు దగ్గరకు వచ్చేసరికి మరలా ప్రారంభించింది. మధ్యలో కాసంత ఇబ్బందులు జరిగాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని ఇబ్బందులు జరిగినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులన్నీ ఒక విధంగా ఉండొచ్చు, కానీ గిత్తీయుడగు ఓబేదేదోము పరిస్థితి ఎందుకు మార్చలేదు దేవుడు? ఆయన ఇంటికి పోగానే ఆ మందసం ఏమైంది? ఏమైందమ్మా చెప్పండి, ఏమైంది? ఆ మందసం ఇంటికి పోగానే, గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటికి పోగానే ఏమైంది ఆ మందసం? ఏమి గిత్తీయుడగు ఓబేదేదోము అంత మంచోడా? దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు, మారిపోయాడు, ప్రార్థన చేశాడు. నాకు తెలిసి 3 నెలల్లో కుటుంబీకులకి అందరికి ఆర్డర్ ఇచ్చేసాడు, మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలా. వారి యాజకులు అయిపోయారు. అసలు మందసము దగ్గర ఉండాల్సినటువంటి ఆ తేజ మహిమ నిలిచే ఆ మందసము ఇప్పుడు ఒక సామాన్య మానవుడి ఇంట్లో ఉంది. 3 నెలలు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు. పరలోకం నుంచి వచ్చే
దేవుని యొక్క శక్తి, ఆ తేజ మహిమ నిలిచే ఆ సన్నిధి ఇప్పుడు ఆ గిత్తీడకు ఓబేదేదేం ఇంట్లో 3 నెలలు అలాగే ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏమంట? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. ఒక 3 నెలలు పరిశుద్ధ ఆత్మతో నింపబడాలని కోరుకో. 3 నెలలు పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి, భాషలు మాట్లాడాలని కోరుకో. నువ్వు ఎట్లుంటావు చూడు ఒకసారి. చాలామంది ఏమంటే పరిశుద్ధాత్మ ఏడుంది అంటారు కొంతమంది. దేవుడే చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమని. దేవునికి స్తోత్రం. ఈ ఆలయము ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఆలయములో దేవుని ఆత్మ నివసించాలి. ఈ ఆలయము చూడండి 17వ వచనం అంటాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు ఎవరంటే పరిశుద్ధ ఆలయమునకు నిలయం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మకు నిలయం. చాలామంది చర్చిలు కట్టుకునే మా చర్చి ఎంత గొప్పదో. చాలామంది నాతో చెప్తుంటారు, మీ చర్చి చాలా చిన్నది, మా చర్చి చాలా పెద్దది. నిజమే, దేవునికి స్తోత్రం. మీ చర్చి గొప్పదే, మా చర్చి కూడా చాలా చిన్నదే. కానీ దేవుడు కోరుకునే మందిరం ఎవరు? దేవుడు కోరుకునేది ఏమి కోరుకుంటున్నాడు? మన పట్ల, మనల్ని బట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన నీతో నివసించాలనుకుంటున్నాడు. ఆయన చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహము ఏంటంటే, మీ దేహం అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహం ఎవరిది అసలు? ఎవరిచ్చారు దేహం? దేంతో తయారు చేసాడమ్మా ఎర్రమ్మా? దేహాన్ని, ఈ శరీరాన్ని దేంతో తయారు చేశాడు? చెప్పాలా? మట్టితో తయారు చేశాడు. ఏమ్మా చెప్పండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇక్కడ కూడా ప్రశ్నే. అంటే ఆలయంలో పరిశుద్ధాత్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునా? ఈరోజు బాగా చెడ్డ మాటలు తిట్టేవాళ్ళు హృదయంలో పరిశుద్ధాత్మ నివసిస్తాడా? మన ఇష్టానుసారంగా జీవించే వారి హృదయంలో పరిశుద్ధాత్మ నివసిస్తాడా? ఇప్పుడు మన శాంతలక్క ఉంది, ఊరికి ఉదాహరణ చెప్తాం, మళ్ళీ వేరే వాళ్ళు అయితే రకరకాలుగా అనుకుంటారు. ఆ శాంతలక్క ఉంది, 1 కోటి రూపాయలు ఆయన కిస్తాన్ని ఇచ్చాడు. ఎవరికమ్మా? శాంతలక్కి. అది వడ్డీలకి మారుస్తూ ఉంది. ఎక్కడ? ఏరే దగ్గర కాదు, ఈ ఊర్లోనే, నెల్లూరులోనే వడ్డీలకి ఆ 1 కోటి రూపాయలు మారుస్తుంది. ఆ వడ్డీలకి మార్చడం, ఆ 10 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ. చర్చిలో లేరా జనాల? చెప్పండి, ఉండారా లేరా? చెప్పండి అమ్మా. వడ్డీలకి ఇచ్చేవాళ్ళు చర్చిలో ఉండారా లేరా? మీరు నా మీద కోప్పడినా పర్వాలే అమ్మా, నన్ను చూడాలి అందరూ. మీరు నా మీద కోప్పడినా పర్వాలే. ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలని వడ్డీకి ఇచ్చి 5 కోట్లు చేసింది. ఎవరికి సంతోషం? భర్తకి సంతోషం, పిల్లలకు కూడా సంతోషమే. దేవునికి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే జక్కయ్య ఇంటికి ఎందుకు పోయాడు? మీరు చెప్పండి నాకు. జక్కయ్య ఇంటికి ఎందుకు పోయాడు? ఆయనకి రక్షణ కావాలి. ఒక మాటలో చెప్పాలంటే వడ్డీ వ్యాపారం తీసేయాలని కాదు, ఆయన జీవితాన్ని మార్చాలని కాదు, ఆయన జీవితంలో ఆయన రక్షణ కావాలి. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అంటే అబ్రహాం చాలా గొప్పడు. అబ్రహాము కుటుంబంలో ఒక సభ్యుడిగా అతన్ని చేశాడు. అర్థమవుతుందమ్మా?
వడ్డీకి ఇస్తా, పాస్టర్కి భాషలు వచ్చేసాయి, నీకు కూడా వచ్చేసాయి భాషలు. చెప్పండమ్మా, ఏం పెద్ద పాప అర్థమవుతుందా? హిమి పాస్టర్కి భాషలు వచ్చాయి, నీకు భాషలు వచ్చాయి, హిమికి వచ్చాయి, తర్వాత వచ్చి రక్షణకు వచ్చాయి, ఎర్రమ్మకు వచ్చాయి, లేకపోతే ఆ పక్కన వెలంగనమ్మకు వచ్చి, అందరికి వచ్చేసే భాషలు. కానీ ఇక్కడ అందరికంటే ఎక్కువగా శాంతలక్కకు భాషలు ఎక్కువ వచ్చాయి. ఎలాగొస్తాయి నీకు చెప్పండి? ఉద్రేకం, అది ఆవేశం. అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్మ నీలో నివసించుతున్నప్పుడు ఒక అవగాహనతో కూడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బల సూచకమైనటువంటి పరిశుద్ధతతో కూడినటువంటి. ఎందుకు ఉజ్జా చనిపోయాడంటే ఆయనలో ఉన్నటువంటి గుణాలు దేవునికి నచ్చలా. నేను ఆయన గురించి నేను ఏం చెప్పకూడదు, ఎందుకంటే అటు చేయాలి ఇటు చేయాలని చాలామంది చెప్తారు. నాకైతే చేత కాదు అది. నేనేమంటానంటే దేవునికి అతని చెయ్యి నచ్చలా. అదే దేవునికి ఓబేదేదోము ఇంటిలో 3 నెలలు ఉండడం దేవునికి ఇష్టంగా ఉంది. ఈరోజు మన జీవితాల్లో ఒక 3 నెలలు మన హృదయంలో దేవుడు ఉంటే చెప్పండి, యేసుప్రభు నడతా, యేసుప్రభు ఈరోజు ఖచ్చితంగా నా హృదయంలోకి నువ్వు రావాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఏడుస్తా, ప్రార్థన చేస్తాం, కన్నీళ్ళు గారిచి పక్కన వాళ్ళ మీద చీమిడి తీసి పైన వేసి చెమటలన్నీ వేసి గందరగోళం చేస్తాం, భక్తి ప్రదర్శిస్తాం మనం. కానీ దేవుని యొక్క శక్తి ఆస్వాదించాలి. దేవునికి స్తోత్రం. ఆ భక్తిలో దేవుని యొక్క శక్తిని మనం ఆస్వాదించాలి. అదే ఈ గిత్తుడగు ఓబేదేదోము ఆస్వాదించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు 3 రోజులు గుడ్డివాడిగా అయిపోయి 3 రోజులు ప్రార్థన చేస్తే అననీయకి చెప్పాడు దేవుడు, అననీయ నువ్వు వెళ్ళి ఆ దమస్కులో సన్నని వీధిలో ఒక ఇంట్లో ఆ సౌలు అనే ఒకతను ఉన్నాడు. ఆయన 3 రోజులు గుడ్డివాడిగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నేను వాడుకోవాలి, నువ్వు వెళ్ళి ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేయి, ఆయన గుడ్డితనము కళ్ళు బాగు వస్తాయని చెప్పి దేవుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్తే, ఈ యేసు ప్రభుకి ఈ అననీయ చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన హానికరుడంట, దోషకుడంట, హింసకుడంట, మనుషులు చంపేవాడు ఆయన అని ఎవరు చెప్తున్నారు? అననీయ చెప్తున్నాడు. దేవునికి తెలీదా? కాబట్టి నేను ఎవరో, నేను ఎలాంటి వాడినో, నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తాను? 24 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, లేకపోతే 21 సంవత్సరం నుంచి చెప్తున్నాను అనుకో. 2004లో మనం చర్చి కట్టాం ఇక్కడ. 2004 నుంచి ఇక్కడ దానికి ముందు చిన్న గుడిసె వేసుకున్నాం, పశువుల పాకలాగా. అయితే అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తూ ఉన్నాం. కానీ ఎన్ని మార్పులు వచ్చాయి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పడమే కాదు, మీరు వినడమే కాదు, మనలో దేవుని యొక్క కార్యసిద్ధి జరగడం ఎంతవరకు జరిగింది? అందుకే దేవుడు అంటాడు, మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఎప్పుడు మనము దేవుని మహింపరచడం ప్రారంభిస్తామో, ఈ దేహంతో దేవుని ఎప్పుడైతే మహింపరచడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే దేవుని ఆలయముగా మనల్ని మనం గుర్తిస్తామో, బాగా గమనించండి, చాలా సీరియస్ ఇది. ఎప్పుడైతే మనము దేవుని ఆలయముగా మనల్ని మనం గుర్తిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని ఆరాధనకి యోగ్యమైనటువంటి హృదయముగా మనము దేవుని ఆరాధించి ప్రార్థన చేస్తూ ఆయన్ని మహింపరిచేదానికి సిద్ధపడతామో, ఆ రోజే దేవుడు నీలోకి వచ్చేస్తాడు. చప్పట్ల కొట్టే దేవుని మహింపరచాలి, హల్లెలూయా. ఆ రోజే నీతో కూడా నివసించుటకు, ఆయన నీతో కూడా ఆయన భోజనం చేయుటకు, నీతో నడుచుటకు, ఆయన నీలో ఉండుటకు, ఆయన ఉండి మాట్లాడుటకు, నీలో ఉండి గొప్ప కార్యములు చేయుటకు ఆయన ప్రారంభిస్తాడు. యోహాను సువార్త 16 అధ్యాయంలో మనం గమనించినట్లయితే 14-16 చూడండి. యోహాను సువార్త
ఒక అద్భుతమైనటువంటి మాట మనం అక్కడ చూడవచ్చు. యోహాను సువార్త 14:16 గమనించినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకమైన చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. బాగా గమనించండి, దేవుణ్ణి ఆలయముగా మారినటువంటి వారు ఎవరంటే మీరు ఆయనను ఎరుగుదురు. అంటే నీకు ఆ స్పర్శ తగులుతూ ఉంటుంది. నీ తల నుంచి అరికాల వరకు దేవుని యొక్క శక్తి ప్రవాహము నీలోకి వస్తూ ఉంటుంది. ఆయన దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడినటువంటి వ్యక్తిగా నీవు తెలుసుకుంటావు. నీవు దేవుని యొక్క ఆ సన్నిధిని అనుభవిస్తూ ఉంటావు. నీకు తెలియకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. నీ శరీరంలో బలహీనతలున్నా, రుగ్మతలున్నా, వ్యాధి ఉన్నా, రోగమున్నా, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి మందసములాగా, ఆ మందసములో వస్తున్నటువంటి తేజ మహిమలాగా దేవునికి ఆలయముగా నువ్వు ఎప్పుడైతే మారావో ఆయన స్పర్శ, మీరు ఆయనను ఎరుగుదురు. నువ్వు ఎరిగి ఉంటావు, ఆయన స్పర్శ ఎరుగుంటావు. ఆయన నా పక్కన నిలబడుకొని ఉన్నావని ఎరుగుంటావు. ఆయన నాతో కూర్చొని ఉన్నావు అని ఎరిగి ఉంటావు. ఆయన నాతో కూర్చొని ఉన్నాడని ఎరిగి ఉంటావు. ఆయన నాతో నడుస్తున్నావని ఎరిగి ఉంటావు. ఆయన నాతో భోంచేస్తున్నాడని ఎరిగి ఉంటావు. ఆయన సన్నిధి నాతో ఉన్నదని ఎరిగి ఉంటావు. ఎందుకనంటే మీరు ఆయనను ఎరుగుదురు, లోకం ఆయనని ఎరగదు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన మీతో కూడా నివసించును. అంటే నీవు దేవునికి ఆలయమై ఉండడమే కాదు, ఆలయములో పరిశుద్ధాత్మ నివసించడమే కాదు, ఆయనతో కూడా నువ్వు ఆయన నీతో కూడా నివసించుటకు ఇష్టపడుతున్నాడు. మీలో ఉండును అంటున్నాడు. ఆయన మీతో నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము ఒకసారి చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, 2003లో నేను ఈ వాక్యం చెప్తున్నప్పుడు నాకు తెలియకుండా కన్నీళ్లు రావడం ప్రారంభించాయి. అనేక సార్లు దీని గురించి అర్థం చేసుకున్నాను కానీ, చెప్పాను కానీ, అయితే ఒకరోజు భయంకరమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వాటన్నిటినీ తట్టుకోలేక కన్నీరు కారుస్తూ బాధపడుతున్నప్పుడు ఆయన స్పర్శ నేను అనుభవించాను. ఒక చిన్న ఫ్యాన్ రెక్కల సౌండ్ ఒకటి వచ్చింది. నేను ఒక ఇంట్లో ఉన్నాను. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆ ఫ్యాన్ రెక్కల శబ్దం వినగానే స్పృహ పడిపోయాను. 1.5 రోజు నేను నా స్పృహలో నుంచి నేను లేలేకపోయాను. 1.5 రోజు నేను మరలా లేచే లోపలికి నా నోట్లో నుంచి నీరు కారిపోయి నా చెంపంతా కూడా భూమికి అతుక్కొని పోయింది. నాకు ఊహ తెలిసిన తర్వాత, అంటే నేను మెలకువ నాకు కలిగిన తర్వాత నేను ప్రార్థనలో మోకరించి ఉన్నాను. మోకాళ్ళ మీదే ఉన్నాను. నేను ఈ మోకాళ్ళ మీద ఇట్లాగా ఈ పొజిషన్లో ఉన్నాను, మోకాళ్ళ మీద. 1.5 రోజు. దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను అనుకున్నాను, ప్రభువా నేను నీ సేవకుడిని, నేను వెనక తిరిగి చూడకుండా నేను ముందుకెళ్తాను ప్రభువా. ఈ రోజుకి కూడా దేవుడు నా కుటుంబాన్ని, నా భార్య, నా పిల్లల్ని దేవుడు పోషిస్తున్నాడు, ఆశీర్దిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నమ్ముకున్నటువంటి దేవుని యొక్క బిడ్డగా, ఒక చిన్న బిడ్డగా అనుభవపూర్వకముగా ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నా జీవితంలో ప్రభువా నువ్వు ఉంటావు కదా, ఇప్పుడు నాతో ఎందుకు లేవని ఆ మాటను ధ్యానించు ప్రార్థన చేస్తున్నాను. 1.5 రోజు నేను స్పృహ తప్పిపోయానండి. దేవుని బిడ్డలారా, ఇది నిజం. పుల్పిటి మీద చేరి నేను వాక్యము చెప్తున్నప్పుడు ఈ వాక్యం చెప్తున్నాను, ఈ మాట చెప్తున్నాను. అనుభవపూర్వకముగా ఆయన నీతో ఉన్నప్పుడు నీకు నెమ్మదిని కలిగిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నీ కష్టాల్లో, నీ బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా ఆయన నీతో చాలిన దేవుడిగా ఉంటాడు. ఆయన నీతో ఉండి నిన్ను ఉద్ధరిస్తాడు, ఆదరిస్తాడు, నిన్ను ప్రేమించి నీ జీవితంలో నీకు కావలసినటువంటి నెమ్మదిని ఆయన అనుగ్రహిస్తాడు.
ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని ఆశపడ్డాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. దినదినము నువ్వు కట్టబడుచున్నా. పరిశుద్ధాత్మ చేత నువ్వు కట్టబడుచున్నా. నీ జీవితంలో నువ్వు ఓడిపోయేదానికి కాదు నువ్వు దేవుని మందిరానికి రావడం. నీవు దేవుని మందిరముగా కట్టబడేదానికి మందిరానికి రావాలి. ఆ మందిరములో ఉన్నటువంటి తేజో మహిమ నీలోకి దిగాలని, ఆయనతో ఉన్నటువంటి తేజో శక్తి మహిమ కలిగినటువంటి ఆ దేవుడు నీలోకి రావాలని కోరుకుంటున్నటువంటి ఆయన నిన్ను ఈరోజు నివాస స్థలముగా చేసుకొని నీతో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. దేవుని ఆలయమునకు మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళడి, ప్రత్యేకముగా ఉండుడి. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి. పక్కన వాళ్ళతో చెప్పండి. ఇక్కడ చెప్పాలా? పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. తర్వాత చూడండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందిరని సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు దేవునికి ఆలయముగా ఉండడానికి కారణం ఏంటంటే పవిత్రత, యథార్థత, నీతి న్యాయములకు ఆధారమైనటువంటి దేవుని యొక్క ఆ శక్తిని ఆస్వాదించడం. ఒక 3 నెలలు నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావా? ఒక్కరోజు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? ఒక వారం సంతోషించాలనుకుంటున్నావా? లేదు, జీవిత కాలం అంతా కూడా ప్రభువుతో కూడా నడవాలనుకుంటున్నావా? అందరూ లేచి నిలబడదాం, చేతులు పైకెత్తి దేవుని అడగదాం. ప్రభువా, బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చునని దావీదు చెప్పినట్లు నేను నీ యొక్క పిలుపును అందుకునేంత వరకు ప్రభువా నీ ఆలయముగా జీవించుటకు ఇష్టపడుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మకు నిలయముగా ఆలయముగా నేను జీవించాలని కోరుకుంటున్నాను ప్రభువా. ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నేను జీవించాలని కోరుకుంటున్నాను దేవా, నాకు సహాయం చేయమని దేవుని అడగదాం. అందరం స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం.